ఓం నమో భగవతే రమణాయ నమః. 8 సంవత్సరాల వయసులోనే అద్వైతాన్ని చెప్పినవాడు విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు. ఇందుగలడందు లేడని సందేహమవలదు చక్రి సర్వోపగతుండు ఎందెంది వెతికిన అందెందుగలడని మనకి తెలియజెప్పినవాడు ప్రహ్లాదుడు. అది తెలుసుకోలేక హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి చంపడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు. అప్పుడు హిరణ్యకశిపుడు తన చెల్లెలైన హోలికకు సహాయాన్ని అడుగుతాడు. హోలిక అగ్నిచేత దహింపబడిన వరం ఉంది. అందువల్ల హోలిక ప్రహ్లాదుని చంపడానికి హోలిక ప్రహ్లాదుడితో పాటు అగ్నిలో కూర్చుంటుంది. అప్పుడు విష్ణుమూర్తి సహాయంతో ప్రహ్లాదుడు రక్షింపబడతాడు. హోలిక తన వరమే శాపంగా మారి అగ్నిలో దహింపబడుతుంది. దీని అర్థం ఏమిటంటే ఎవరైతే నెగిటివ్ ఆలోచనలతో ఉంటారో వారే దహింపబడతారని. ఈ రోజు నుంచి నెగిటివ్ ఆలోచనలు వదిలేద్దాం, అద్భుతమైన ఆలోచనలు చేద్దాం, అద్భుతాలను సృష్టిద్దాం. అందరికీ హోలీ పండుగ